ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. 30% ఫిట్మెంట్ ను ప్రకటించాలని కోరారు. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ యాజమాన్యానికి అప్పగించాలన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఆర్టీసీ సమ్మె ఇక అర్ధరాత్రి నుంచి కొనసాగుతోంది. ఇక బస్సులన్నీ కూడా డిపోకే పరిమితం అయిపోయాయి. ఇక వారి డిమాండ్స్ ఏంటి, అసలు ఆర్టీసీ కార్మికులు కోరుకుంటుంది ఏంటి? ఇక మన ముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి సిరిసిల్లలో కార్మికులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆర్టీసీని ఇక ప్రభుత్వంలో విలీనం చేయాలని. ఇక వారి డిమాండ్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి అంటే? మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. మాకు వచ్చే మా న్యాయపరంగా వచ్చే మీ ఏరియాల్స్ అవి అవన్నీ మేము అడుగుతున్నాము. వాటికి ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. ఇన్నాళ్ళు వెయిట్ చేసిన వాళ్ళు చర్చలకు రమ్మంటే వెళ్ళినాము, చేసినా కానీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇంకా ఓపిక మాకు నశించింది. మహాలక్ష్మి పథకం పెట్టి నుండి మేము సక్సెస్ఫుల్ గా దాన్ని రన్నింగ్ చేస్తూ ఉన్నాము. అయినా ప్రభుత్వానికి ఎలాంటి మా మీద సానుభూతి కలగడం లేదు. ఇక మాకు విసిగొచ్చిందో, ఓపిక నశించిందో, మాకు న్యాయపర ఆర్టీసీ మనుగడ లేకుండా పోతుందనే పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో మేము సమ్మె దిగినాం కాబట్టి, కానీ ప్రభుత్వానికి మేము ఎలాంటి వ్యతిరేకం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేస్తుందని మేము కోరుకుంటున్నాం. అంటే కమిటీకి నేను ఒక కమిటీ వేసింది. కమిటీ దాదాపు 10 రోజులలో మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తుందని కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. నిజంగా ఆ పరిస్థితి ఉంటుంది అనే నేపథ్యంలో మీరెందుకు సమ్మెకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే ఇలాంటి పరిస్థితి ఇంత ముందు కూడా పిలిచిండు, మా చర్చలకు పిలిచిండు, కానీ అప్పుడు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. మేము ఇప్పుడే అనుకొని సమ్మెలో దిగిన పరిస్థితి ఏం కాదు. ఇన్ని రోజుల నుండి వెయిట్ చేసి మాకేదో న్యాయం చేస్తుందని మేము అనుకున్నాం, కానీ మాకు అలా అక్కడ నుండి ఎలాంటి స్పందన లేదు కాబట్టి మేము సమ్మెలో దిగాం. మాకు సమ్మె చేయాలి ఈ వేసవి కాలంలో, మాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు. మేము కార్మిక చట్టాల ప్రకారం న్యాయబద్ధంగా సమ్మె నోటీస్ ఇచ్చి 41 రోజులు గడిచింది. 41 రోజుల తర్వాత ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చేసింది. మా అగ్రనాయకులను పిలిపించి చర్చలు నిన్న జరిపారు. సాయంత్రం మధ్యంతరంగా వాళ్ళు ఏం చేసినట్టే వాళ్ళు టైం కోరిరు. మేము అడిగిన డిమాండ్లను వాళ్ళు నిరాకరించారు. కాబట్టి కంపల్సరీ రోడ్డుకు వచ్చే అవసరం పడింది. మేము కావాలని మేము ఎప్పుడు కూడా మేము సమ్మెలోకి దిగలేదు. ప్రభుత్వము మేనేజ్మెంట్ రెండో కలిసి మమ్మల్ని రోడ్డు పైకి వచ్చేటట్టు చేసింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చడానికి మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలని అమలు చేయాలని మేము కోరుతున్నాము. అట్టి అంశాలను అమలు చేయడంలో విఫలమైంది ప్రభుత్వము. ఇప్పటికైనా మరోసారి చర్చలకు మా అగ్రనాయకులను పిలిచి, రాష్ట్ర కమిటీని పిలిచి మళ్ళీ చర్చలు జరిపి అందుకు న్యాయమైన డిమాండ్లను, న్యాయమైనటువంటి మా సమస్యలను అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. కార్యాచరణ రూపొందించి ఈ రోజు మధ్యాహ్నం కల్లా మాకు పంపడం జరుగుతుంది. వారి కార్యాచరణ ఏ విధంగా అయితే పంపిస్తారో దాని దృష్టిలో పెట్టుకొని మేము ముందుకెళ్తాం. సమ్మెను ఇంకా ఉధృతం చేసే కార్యక్రమాలు ఉంటాయి. మేము కొత్తగా కోరిన కోరికలు ఏం లేవు. దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ముందు ఏదైతే ఇచ్చిందో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలనే, హామీలనే అమలు చేయమని అడుగుతున్నాం. ఇంకొకటి సంస్థ పరిరక్షణ, ముఖ్యంగా సంస్థ పరిరక్షణ, కార్మికుల శ్రేయస్సు, ఉద్యోగ ఉపాధిలు కల్పించాలనే ఉద్దేశంతో మేము సమ్మెలకు, మేము కేవలం మా సొంత జీతాల కోసము దానికోసం చేసినటువంటి సమ్మె కాదు ఇది. ముందుగా సంస్థ పరిరక్షణ. సంస్థలో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తూ ఉన్నారు. ఒక కార్పొరేటర్ బస్సులు ఇవి. మేమేమంటున్నామంటే ప్రభుత్వం కొనాలి. వేల కోట్లు పెట్టి స్కీములు, ఉచితాల స్కీములు పెట్టుతున్నాం. ఇది ప్రజల ప్రయాణికుల సౌకర్యార్థం, క్షేమం కోసం, భద్రత కోసమే కదా. మేము ఏంటంటే ఆ ఎలక్ట్రిక్ బస్సులు కొని ఆర్టీసీకి అప్పగించాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సబ్సిడీ ఇస్తుందో ఒక్కొక్క బస్సుకు 36 లక్షల రూపాయలు ప్రైవేట్ శక్తుల, కార్పొరేట్ శక్తులకు వెళ్ళిపోతున్నాయి. దాన్ని మేము వద్దు అని చెప్తాను. అవసరం మా పైన ఉంది, ఇంకా ముందుకు తీసుకెళ్తాం. రైట్, మొత్తానికి కార్మికులు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా సమ్మె కొనసాగిస్తాము, మా డిమాండ్లన్నీ కూడా పరిష్కరించకపోతే ఇక భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమంలో ఏ మాదిరిగానైతే ఉద్యమం చేశామో, సమ్మె ఏ విధంగా చేశామో ఆ విధంగానే ముందుకు కొనసాగుతాం. ఖచ్చితంగా మాకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక చూస్తున్నాం కార్మికులంతా కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 900 బస్సులు ఉంటే దాదాపు ఒక 10% మాత్రం బస్సులు మాత్రం రోడ్ల మీదకి వచ్చాయి. దాదాపు 90% బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ప్రభుత్వం తరపు నుండి, అదేవిధంగా యాజమాన్యం తరపు నుండి కూడా ప్రధానంగా ప్రైవేట్ బస్సులను నమ్ముకున్నారు. ప్రైవేట్ బస్సుకి సంబంధించి కూడా నామమాత్రంగానే తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ప్రయాణికులు ఎక్కడికక్కడ ఇక్కట్లు పడతా ఉన్నారు. ప్రయాణికులు అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈ సమ్మె ఈ విధంగానే కొనసాగితే మాత్రం పెద్ద ఎత్తున ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి మాత్రం కనబడతా ఉంది. ఇది
ఈ రోజు పూర్తిగా సిరిసిల్ల అదే విధంగా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సమ్మె ప్రభావంగా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్ తో ప్రశాంత్, ఐ న్యూస్, సిరిసిల్ల నుండి.